మచిలీపట్నం కృష్ణా జిల్లా పర్యటనకు విచ్చేసిన సింగపూర్ ప్రతినిధి బృందానికి భవనాల అతిథి గృహం వద్ద జిల్లా కలెక్టర్ శ్రీ డికే బాలాజీ ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బృందానికి వివరించారు. తదుపరి సింగపూర్ బృందం మచిలీపట్నం పోర్టును సందర్శించి అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మారిటైమ్ బోర్డు అధికారులు, పోర్టు నిర్మాణ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భారీ నకిలీ నోట్ల ముఠా పట్టివేత. కృత్తివెన్ను మండలం సంగముడి గ్రామంలోని హెప్సీ వైన్ షాప్లో ఇద్దరు వ్యక్తులు 2,500 రూపాయల నకిలీ నోట్లు ఇచ్చి మద్యం కొనుగోలు చేయడంతో అనుమానం వ్యక్తమైంది. క్యాషియర్ ఫిర్యాదు మేరకు కృత్తివెన్ను పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో మచిలీపట్నం ఎస్డిపిఓ సిహెచ్ రాజా పర్యవేక్షణలో పెడన సి నాగేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలతో 4 నిందితులను అరెస్ట్ చేశారు. వీరు పెందుర్తి మండలం కోకవణిపాలెంలో అద్దె ఇంట్లో నకిలీ నోట్లు ముద్రించి మార్కెట్లో చలామణి చేసినట్లు పోలీసులు తెలిపారు. సీజ్ చేసినవి వివరాలు: ఉదయం 6 గంటల 2 నిమిషాలు లక్షల నకిలీ నోట్లు, 6,000 ఒరిజినల్ నగదు, హ్యుందాయ్ సాంట్రో కారు, 3 సెల్ ఫోన్లు, ప్రింటర్లు, లామినేషన్ మెషిన్ తదితర పరికరాలు. నిందితులను బంటుమిల్లి కోర్టుకు రిమాండ్కు తరలించారు. నకిలీ నోట్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఈరోజు మనం క్రైమ్ నంబర్ 57/26 అండర్ సెక్షన్ 179, 180 రెడ్ విత్ 35 BNS కింద మనకి కృత్తివెన్ను పోలీస్ స్టేషన్లో ఇది నమోదు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ముందర ఇనీషియల్గా మాకు ఒక వైన్ షాప్లో ఒక 2 500 రూపీస్ నోట్స్ ఒకళ్ళు ఫేక్ నోట్స్ ఇచ్చారన్నట్టు వాళ్ళు గుర్తించి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దీనిలో భాగంగా మెయిన్గా మన మచిలీపట్నం డిఎస్పీ గారు, అదేవిధంగా బందర్ రూరల్ సిఐ గారు, కృత్తివెన్ను ఎస్ఐ అండ్ వాళ్ళ టీము మనకి వీళ్ళంతా కూడా 2 టీమ్స్ కింద డివైడ్ చేసుకుని ఈ ఫేక్ నోట్స్ ఎవరైతే సర్క్యులేట్ చేశారో అతన్ని విచారించి అతని దగ్గర నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ అదేవిధంగా టెక్నికల్ అనాలిసిస్ బేస్డ్గా ఒక 3 గుర్తించడం జరిగింది. వీళ్ళు A1 వచ్చేసి తొమండ్ర రంజిత్ సింగ్, A2 బ్రహ్మ ఉమాకుమార్, A3 అర్జంపూడి దిలీప్. ఈ 3 కూడా 3వ తేదీ రాత్రి 9ంటికి అరెస్ట్ చేయడం జరిగింది. పెందుర్తి మండలంలో వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మనకి ఇది విశాఖపట్నం దగ్గర పెందుర్తి. ముఖ్యంగా చూసుకుంటే దీంట్లో A1 మీద ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి. గతంలో ఇతని మీద ఒక గంజాయి కేసు, అదేవిధంగా 4 ఈ నకిలీ కరెన్సీ కేసులు కూడా నమోదై ఉన్నాయి. A2తో కలిసి పెందుర్తి మండలంలో ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ఈ నోట్స్ ప్రింటింగ్ అనేది చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే మనకి రైట్ ఫ్రమ్ అంటే ఒక నోటు దొరికిన దగ్గర నుండి రైట్ అప్ టు ప్రింటర్ అండ్ ఎక్విప్మెంట్ వరకు కూడా మన వాళ్ళు దీంట్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నకిలీ నోట్లు ప్రింటింగ్ చేసి వాటిని A3 ఎవరైతే దిలీప్ ఉన్నాడో 30,000 రూపాయలకు 1,00,000 రూపాయలు అంటే 30,000 రూపీస్ ఒరిజినల్ నోట్స్కి ఒక 1,00,000 రూపీస్ నకిలీ నోట్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కలిసి మెయిన్గా ఏంటంటే ఈ నకిలీ నోట్స్ మనకి ఈ సంక్రాంతి సందర్భంగా ఎక్కువ మంది టూరిస్ట్ వీళ్ళు వస్తూ ఉంటారు, లావాదేవీలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ సంక్రాంతి సందర్భంగా ఈ నకిలీ నోట్లను చలామణి చేసే కోసం వీళ్ళు ఈ ప్రింట్ చేయడం జరిగింది. దీంట్లో కొంతవరకు సంక్రాంతి టైంలో ఖర్చు పెట్టడం, కొంత వీళ్ళ దగ్గర ఉండటం ద్వారా ఈ ఉన్న వాటిని రెగ్యులర్ ఫాస్ట్ మూవింగ్ బిజినెస్ లైక్ వైన్ షాప్స్ కానివ్వండి, పెట్రోల్ బంక్స్ వీటిల్లో ఎక్స్చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నారని ఈ విచారణలో మేము గమనించాం. టోటల్గా మనం చూసుకుంటే సీజర్ వచ్చేసి 6,02,400 రూపీస్ వాల్యూడ్ ఫేక్ నోట్స్. వీటిల్లో ఒక 5,604 100 రూపాయల నోట్లు, ఒక 84,500 రూపాయల నోట్లు మరియు 6,000 రూపీస్ వరకు ఒరిజినల్ కరెన్సీ ఏదైతే ఉంటుందో మనది అది గుర్తించడం జరిగింది. అంతేకాకుండా మొత్తానికి ఈ సీజ్ చేసిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అంటే దాంట్లో ప్రింటింగ్ కావాల్సిన రిబ్బన్స్ కానివ్వండి, స్క్రీన్ ప్రింటింగ్ చేసే ఎక్విప్మెంట్, హై క్వాలిటీ ప్రింటర్స్, వాటిలో యూజ్ చేసే ఇంక్ క్యాట్రిజెస్ ఇవన్నీ కూడా అలాంగ్ విత్ కంప్యూటర్స్ మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా చూసుకుంటే ఇన్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం మనకి కేసు రిజిస్టర్ అయిన విత్ ఇన్ ఒక 1-2 డేస్లోనే వీళ్ళని ఇమీడియట్గా వీళ్ళని అందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మీకు ఆల్రెడీ ఇన్ ప్రెస్ నోట్ విల్ గివ్ వాట్ ఎవర్ సీజర్ ఏం చేశారో అదంతా కూడా మీకు ఫర్దర్ ప్రెస్ నోట్లో ఇవ్వడం జరుగుతుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా కోనేరు సెంటర్ నుంచి బెల్ కంపెనీ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ బాలాజీ పాల్గొన్నారు. ముందస్తు పరీక్ష సిగరెట్ బీడీ గంజాయి తాగొద్దు, సిగరెట్ బీడీ గంజాయి తాగొద్దు. ముందస్తు పరీక్ష క్యాన్సర్ ముందస్తు పరీక్ష కైని గుట్కా నమలొద్దు ముందస్తు పరీక్ష వైద్య సిబ్బంది, డిజిటల్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం సర్వజన ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్గా టీటీకే రెడ్డి నియామకం. ప్రస్తుతం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న టీటీకే రెడ్డి సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్గా ప్రభుత్వం నియమించింది. సైన్ చేశాను కదా, రిలీవింగ్ ఆఫీసరు రిలీవ్డ్ ఆఫీసర్ చేశాను కదా, చేసాం అక్కడ చేసాం, ఇక్కడ కూడా చేసాం. రిలీవింగ్ ఆఫీసర్ రిలీవ్డ్ ఆఫీసర్ వారి ఆదేశాల ప్రకారం నేను మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా చేస్తున్నాను. ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా బాధ్యతలు నిర్వర్తించమని ఒక ఆర్డర్ ఇచ్చున్నారు. గవర్నమెంట్ వారి ఆదేశాల అనుసారంగా ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించాను. ఇప్పటి వరకు ఉన్నటువంటి గత సూపరింటెండెంట్ గారు, ఆశా గారు, డిప్యూటీ సూపరింటెండెంట్స్, ఆర్ఎంఓ గారు, నర్సింగ్ స్టాఫ్ అందరూ శానిటేషన్ అందరూ కలిసి ఇప్పటి వరకు చక్కగా పనిచేస్తున్నారు. అట్లాగే గవర్నమెంట్ మార్గదర్శకాలను ముందుకు తీసుకెళ్లడం కోసం, ఈ పేద ప్రజలకి మంచి ఆరోగ్య సేవలు అందించడం కోసము ఈ వచ్చిన అవకాశాన్ని అందరితో కలిసి చక్కగా పనిచేసి మంచి ఆరోగ్య సేవలు అందించడానికి పొందడానికి అవుతామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఓకే.